కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శివనామస్మరణతో ఈ యొక్క కాళేశ్వరం ప్రాంగణం అంతా కూడా పులకరించిపోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాధారణ భక్తజనము విఐపీలే కాకుండా సాధువులు కూడా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్కసారి ఆ శంఖంతో శివనామస్మరణ మార్పు ఎన్నెల్లుగా వస్తున్నారు కాళేశ్వరానికి మీరు? ఇదే ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీశైలం అండి. సో ఎన్నెల్లుగా ఒక సాధువుగా మారడానికి కారణం ఏంటి? ఎన్నెల్లుగా మీరు జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇట్లా? సారు ఇక్కడ ఉండడం ఇదే ఫస్ట్ టైము. నేను శ్రీశైలంలో ఉంటున్నాను. నేను కరెంట్లో పడి 40-46 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పటి నుండి ఇంకా నా పెళ్ళిళ్ళే పడాకుల్లో అడుక్కొని తినడమే. భగవంతుడు నన్ను నమ్ముకొని ఇట్లా అంతా ఏం లేదు సారు. నా తోడ పుట్టిన వాళ్ళు కూడా అమ్మ నాన్న అన్న తమ్ముడా లైఫ్ ఎవరు లేరు. అడుక్కొని తినడు. ఇంతే జీవితం గడిచిపోయి ఇంకా కొన్నాళ్ళు ఏ ఆశ లేదు. ఆ భగవంతుని సేవ చేసి కొన్నాళ్ళు చచ్చిపోతాను. దగ్గర అవ్వాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఈ కరెంట్లో పడి బతికాను. నాతో పాటు పనిచేసిన వాళ్ళు 3 చనిపోయారు. అంటే అప్పుడు ఏం పని చేసేదండి మీరు? రంగులు పూసేవాడినండి. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో రంగులు పూస్తా, జొన్నవాడ కామాక్షమ్మ గుడికి రంగులు పూస్తా ట్రాన్స్ఫారంలో షాక్ కొట్టి అయిపోయానండి. ఎక్కడెక్కడికి వెళ్ళారండి ఇప్పటి వరకు మీరు? తీర్థయాత్రలు కావచ్చు అవన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఒకసారి చెప్తారా? జమ్మునాథ్, జమ్ము, కట్రా, ఎంపీ మధ్యప్రదేశ్, భూపాల్ నుండి ఉజ్జన్, కుంభమేళ వెళ్ళి ఉన్నానండి. 7 వెళ్ళలేదండి, నిరుడు వెళ్ళానండి. పూరి జగన్నాథ్, పశుపతినాథ్, జమ్మునాథ్, సోమనాథ్, మళ్ళీ పూరి జగన్నాథ్, తలుపులమ్మ లోవా కూడా ఇట్లా భిక్షాటన చేయడం. భిక్షాటనే చేస్తానండి. భిక్షాటనే చేస్తా. భగవంతుని సేవ చేస్తా, బొట్టు పెడతాను. అది డబ్బులు ఇస్తేనే కాదు, వాళ్ళ అభిమానం అభిప్రాయం. ఫ్రీగా కూడా పెట్టేస్తాను. వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా భగవంతుని పేరు చెప్పి ఆ సేవ చేస్తాను. సో కాళేశ్వరానికి మొదటిసారి వచ్చారని చెప్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సరస్వతి పుష్కరాల సందర్భంగా? ఎట్లా పర్వాలేదు, సంతోషమేనండి. ఇంకా ఆదివారం కానివ్వండి ప్రజలు బాగా ఉంటారు. ఇప్పటికి వరకు కూడా సంతోషమే. నిన్న 400 దాకా సంపాదించుకున్నాను. ఇప్పటికీ ఒక 100 దాకా సంపాదించుకున్నాను. పస్తే ఉండటం లేదు. భగవంతుడు ఉండాడని నమ్మకం ఏర్పడింది. ఆహారపు అలవాట్లు కావచ్చు, తినడం కావచ్చు, ఏం చేస్తారు మీరు? ఎట్లా ఉంటుంది ఆహారం? ఎవరో ఒకరు నీలాంటి దాత ఇస్తారు కదా, తింటానుగా. నేను పస్తుండే పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో పస్తుండేదానికి ఆస్కారం లేదు. అన్నదానం ఉంది. లేకపోయినా మీలాంటి దాతలు ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు. అట్టా బతుకుతుంటా శివ. సో ఆ భక్తుని దేవుని సేవలో తరిస్తున్నారు అంతే. శివ భగవంతుని ఇప్పుడు గుర్తురారా? ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు వాటి అన్నిటిగా లేరు స్వామి, ఎవరు లేరు. నేను అక్కడనే ఉన్నాను. ఏదో ఇంకా కొన్నాళ్ళు భగవంతుని సేవ చేసి శివ బతికినాళ్ళు బతుకుతాను. ఇంకా ఏరే ఆశలు ఏం లేదు. ఏ కాడికైనా చచ్చిపోతామనే నమ్మకం ఉంది. పోనీ ఏ కాడికైనా కానీ భగవంతుని శివ. ఏం చెప్తారండి సాధారణ భక్తులకు ఆశీర్వాదం ఇస్తానండి. ఆశీర్వాదం ఇస్తాను. ఎంటికలతో కూడా ఓం నమ శివాయ అని జీవిస్తాను. ఇది సాక్షాత్తం జడ అండి. ఇది టక్కరు కాదండి. అయ్యే పుట్టినాయండి. నా భక్తి 40 ఏళ్ళ నుంచి అలాగే దాన్ని కట్ చేయకుండా అట్లనే పెంచుతా ఉన్నాను. కాదండి, ఈ 2వ కరోనా కాడి నుండి పెంచుతున్నానండి. ఈ ముందు లేదండి. 2వ కరోనా వచ్చింది కదా మనకి, అప్పటి నుండి ఇట్టే జడలు అదే పడ్డాయండి. సో ఇది మొత్తానికైతే ఏదైతే ఒక సాధువుగా మారినటువంటి వేళ, ఏదైతే కరెంట్ షాక్ కొట్టినటువంటి సందర్భంలో తాను ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డానో అప్పటి నుంచి కూడా తాను ఆ శివయ నామస్మరణలోని మరి స్మరిస్తూ మొత్తానికి ఆ జీవితం అంతా కూడా ఆయనకి అంకితం చేశాను. మరి జీవితాంతం కూడా మరి చనిపోయేదాకా కూడా మరి ప్రాణం ఉన్నంత వరకు కూడా మరి శివయ నామస్మరణతోనే బతుకుతాను అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో కాళేశ్వరం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.